Hi Math Magnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం ఇంతవరకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 14 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది 15th వీడియో సాడ్లర్ కమిషన్ 1917 అనమాట. ఇప్పటి వరకు చెప్పుకున్న వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడ్డాయి, చెక్ చేసుకోండి. సాడ్లర్ కమిషన్ 1917 క్లాస్లోకి వెళ్దాం. ఈ సాడ్లర్ కమిషన్ 1917కి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని కల్కత్తా యూనివర్సిటీ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. 1916లో ఏం జరిగింది అంటే కనుక కాశీ హిందూ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1918లో ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ వన్, 1917 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. కల్కత్తా యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్ని వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడం కోసం ఇక్కడ లార్డ్ చెమ్స్ఫర్డ్ అనే అతను లీడ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన మైఖేల్ సాడ్లర్ లీడర్షిప్ ఆధ్వర్యంలో 6 మెంబర్స్ని ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, కల్కత్తా యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి అంటే అధ్యయనం చేయడానికి ఇక్కడ లార్డ్ చెమ్స్ఫర్డ్ అనే అతను లీడ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన మైఖేల్ సాడ్లర్ లీడర్షిప్ ఆధ్వర్యంలో 6 మెంబర్స్ని ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, వీటి రికమెండేషన్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఇందులో రికమెండేషన్స్ ఏంటి అంటే కనుక యూనివర్సిటీస్ నుండి ఇంటర్ని తొలగించాలి అని సాడ్లర్ కమిషన్ చెప్పడం జరిగింది. అప్పుడు సాడ్లర్ కమిషన్లో ఇంటర్ కూడా యూనివర్సిటీలోనే ఉండేది. సో ఈ కమిషన్ ఏమని చెప్తుంది అంటే కనుక యూనివర్సిటీ నుంచి ఇంటర్ని తొలగించమని, అలాగే 10th అంటే మెట్రిక్యులేషన్ అయిన తర్వాత ఇంటర్లోకి వస్తారు, వాళ్ళకి న్యూ ఇంటర్ కాలేజెస్ని స్టార్ట్ చేయాలి అని ఈ కమిషన్లో చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేయాలంటే 10th క్లాస్ వరకు ఉన్న క్లాసెస్ అన్నీ చూసుకోవడానికి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్, ఈ కమిషన్ రికమెండ్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిటంటే కనుక ఇది మనం ఇప్పుడు ఫాలో అవుతున్న సిస్టమ్ అనమాట. 10+2+3 అంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్ 2 years ప్లస్ డిగ్రీ 3 years అనే సిస్టమ్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇది ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, యూనివర్సిటీస్లో ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పీఈటీని ఏర్పాటు చేయాలి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ కమిషన్లో చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వన్, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీని ఏర్పాటు చేయండి అని సాడ్లర్ కమిషన్లో రికమెండ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 6th పాయింట్ ఏంటి అంటే కనుక మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ అంటే అదర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మదర్ టంగ్లో టీచ్ చేయాలి అని ఈ సాడ్లర్ కమిషన్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.